మరి కూడి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములో అందరికీ శుభములు, అందరికీ వందనములు తెలియజేయుచున్నాను. మంచిది. మరి నిన్నటి దినమున అద్భుతముగా మరి ఈ డిసెంబర్ మాసంలో క్యాండిల్ లైట్ సర్వీస్ అనేది అద్భుతముగా నిన్నటి దినమున మరి స్త్రీల సమాజం వారు జరిగించుకున్నారు. మరి దాని వెనకాల ఎంతో ప్రార్థన ఉన్నది, దాని వెనకాల ఎంతో ప్రయాస ఉన్నది. ఎంతోమంది బిడ్డలు మరి స్పాన్సర్ చేశారు. వారందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిది. మరి గత కొద్ది రోజులుగా, కొద్ది దినములుగా మనమందరం కూడా క్రిస్మస్ మెసేజెస్ అని మనం వింటున్నాము. ఈరోజు మనం నేర్చుకోబోయే ఆ మెసేజ్ ఎన్నోదన్నప్పుడు 8వ మెసేజ్ అండి, 8th మెసేజ్. క్రిస్మస్ మెసేజెస్లో 8th మెసేజ్ ఈరోజు మనం అందరం కూడా వినబోతున్నాము. అయితే ఒక దగ్గర పాస్టర్ గారు వాక్యం చెప్పడం పూర్తయిన తర్వాత, నేను చెప్పిన వాక్యం మీ తలకెక్కిందా అని ఆయన అడిగాడట. ఆయన అడిగినప్పుడు ఒక విశ్వాసి అన్నాడట, తోక మాత్రం ఇంకా దూరలేదని ఆయన చెప్పాడట. తల అయితే దూరింది కానీ తోక ఇంకా దూరలేదండి అని చెప్పాడట. అదేంటి, తలకెక్కిందా అంటే ఇంకా తోక దూరలేదని ఈయన అంటున్నాడు ఏందని ఆయన వైపు చూస్తే, ఆ విశ్వాసి యొక్క దృష్టి అంతా కూడా ఒక ఎలుక ఒక రంధ్రంలోనికి దూరి తోక మాత్రం బయట ఉందట, దాన్నే గమనిస్తున్నాడట. అంటే వాక్యం చెబుతున్నప్పుడు ఆ విశ్వాసి దృష్టి దేని మీద ఉన్నదండి? ఎలుక మీద ఉన్నది. అంటే వాక్యం మీద లేదు. అలాగే మనం కూడా ఆలోచన చేయగలిగితే, దేవుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు మీ మనసంతా కూడా దేవుని వాక్యం మీదే ఉండాలి. అంతేగాని మొబైల్ మీదనో లేదంటే ఇంటి మీదనో ఇంకెక్కడో మన మైండ్ ఉండకూడదు. కాబట్టి కొంతమంది అంటారు కదండి, క్లాస్ రూమ్లో బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ అంటారు కదా. అందుకనే బైబిల్ గ్రంథంలో కూడా మీరు వినుటకు మటుకు విందురు కానీ మీరు గ్రహింపరు అన్నాడు. కాబట్టి పూర్ణ మనస్సుతో ఈరోజు చెప్పబడుతున్న దేవుని వాక్యాన్ని మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి దేవుడు తన ప్రియకుమారుణ్ణి లోకములోనికి ఎందుకు పంపాడు? అనేకమైన కారణాలు మీరు వింటున్నారు. ఈరోజు మరొక 3 కారణాలు మనమందరం కూడా నేర్చుకుందాము. దేవుడు తన ప్రియకుమారుణ్ణి ఎందుకు ఈ లోకములోనికి పంపాడో దయచేసి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. ఇందులో ప్రేమ ఉన్నది. దేవుడట తన సొంత కుమారుణ్ణి, లేదంటే తన ప్రియకుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. తన ప్రియకుమారుణ్ణి భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడు అంటే, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు అంటే మన మీద ఉన్న ప్రేమతో దేవుడు తన ప్రియ కుమారుని ఎందుకు పంపించాడు అంటే, మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తమవుటకు తన ప్రియ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. అంటే మన పాపముల చేత, అపరాధముల చేత మరణించిన మనలను బ్రతికించుటకు ప్రాయశ్చిత్తముగా ప్రభువును ఈ భూమి మీదకి పంపించాడు. ఇందులో ప్రేమ ఉన్నది, మన మీద ఉన్న ప్రేమ ఉన్నది. అలాగే అపోస్తులైన పౌలు గారు కూడా రోమీలకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము
3, 4 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. చదువమ్మా. ఉమ్, ఉమ్, ఉమ్. నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఆయన చెబుతూ అంటున్నాడు, పాప పరిహారము నిమిత్తము. ప్రభు ఎందుకు వచ్చాడటండి? ప్రభు అయిన క్రీస్తు ఎందుకు వచ్చాడటండి? పాప పరిహారము నిమిత్తము. యోహాను గారు ఏమని రాశారంటే ఇక్కడేమో పాప పరిహారము అన్నాడు, అక్కడేమో ప్రాయశ్చిత్తము అన్నాడు. ప్రాయశ్చిత్తము అన్న పాప పరిహారము అన్న రెండు ఒక్కటే. మొత్తం మీద మనకు అర్థం కావాలి అంటే ప్రభు ఎందుకు వచ్చాడు అంటే మన యొక్క జరిమానా లేదంటే ఫైన్ కట్టడానికి వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడండి ఆయన? మన యొక్క ఫైన్ జరిమానా అంటాం కదా మనం. అప్పుడప్పుడు ట్రైన్ ప్రయాణం చేస్తున్నప్పుడు లేటుగా వెళ్ళటం వల్ల ట్రైన్ ఎక్కేస్తాం కదండి. టీసీ వస్తాడు, టీసీ రాగానే టికెట్ అడుగుతాడు, అప్పుడేమంటాం? లేదంటాం. లేదంటే టీసీకి అధికారం ఉంది. ఏం అధికారం ఉందంటే ఆయన ఫైన్ వేయొచ్చు, రెండవది జైలుకు కూడా పంపించవచ్చు. ఫైన్ వేయొచ్చు, జైలుకు పంపించవచ్చు. ఇప్పుడు ఆ ఫైన్ ఏదైతే మీరు కట్టారనుకోండి, అప్పుడు మీరు క్షమించబడతారు అన్నది ఎంత నిజమో ఇక్కడ కూడా ప్రభు ఎందుకు వచ్చాడు అని మనం ఆలోచన చేయగలిగితే మన పాపముల చేత, మన అపరాధముల చేత చచ్చిన మనలను ఫైన్ కట్టి విడిపించడానికే ఈ భూమి మీదకి వచ్చాడు. అంటే ఎందుకు వచ్చాడండి? మనం చేసిన అపరాధములకు, మనం చేసిన తప్పిదములకు ఫైన్ చెల్లించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. మరి ఇప్పుడు ఏం కట్టాలి ఆయన? ఏం ఫైన్ కట్టాలి? ఏ ఫైన్ కట్టాలి ఆయన? ఏమి కడితే మనము క్షమించబడతాం, ఏమి కడితే మనం క్షమించబడతామో బైబిల్ గ్రంథంలో మనం అందరం కూడా చూడగలిగితేనండి, మనుషులందరూ కూడా చేసిన పాపమునకు ఆయన ఏమి కట్టాడో మనం చూడగలిగితే దయచేసి మీకా గ్రంథము 6వ అధ్యాయము 6-7 వచనాలు మనమందరం కూడా చదువమ్మా. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ కుమారుణ్ణి నేనిత్తునా. ఇంకేమంటున్నాడండి? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ కుమారుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. ఒకవేళ నీ పాపము పోవాలి అంటే ఒకవేళ మీ గర్భఫలం ఇస్తే పోతుందా అండి? పోదు. మన పాపం పోదు గనకనే దేవుడు తన ప్రియ కుమారుణ్ణి ఈ భూమి మీదకి పంపించాడు. ఎందుకంటేనండి ఇదిగోనండి, పాపానికి ఇవి ఏవి కూడా సరిపోవండి. ఫైన్ ఇవి ఏవి కూడా సరిపోవండి. మరి ఏం కావాలి అంటే పాపానికి ఇదిగోనండి ప్రాణం కావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రాణం కావాలి. ఏ ప్రాణం కావాలి అంటే అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, గొర్రె పిల్ల రక్తము ఇదిగోనండి మన పాపానికి పరిహారము కావాలి. అందుకే వెలకట్టలేని మన పాపాలకు వెలకట్టలేని రక్తము, పరిశుద్ధుని రక్తము,
అమూల్యమైన రక్తమే. అదే ప్రభువు చిందించిన రక్తము. అదేనండి మన కొరకు ఆయన చెల్లించిన ఫైన్, జరిమానా కట్టాడు. అందుకు దేవుడు ప్రభువుని భూమి మీదకి పంపించాడు. మొదటి పేతురు పత్రిక, దయచేసి మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. చదవము. అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు గదా. చాలమ్మా. ఎలాంటి రక్తం అటండి? ఆ రక్తం, ఈ రక్తం మనుషుల పాపం తీసేయలేదండి. మన గర్భాన పుట్టిన పిల్లల్నిస్తే మన పాపం పోదు. మనుషుల రక్తము, పశువుల రక్తము ఇదిగోనండి మన పాపమును తీసివేయలేదు. కానీ అమూల్యమైన రక్తము, పరిశుద్ధమైన రక్తము, నిర్దోషత్వము, ఇదిగోనండి నిష్కలంకుని రక్తము మన పాపమును తీసివేయగలదు. గనకనే సిలువలో ఆయన ప్రాణం పెట్టి, సిలువలో ఆయన రక్తము కార్చి మన పాపము నుండి విడిపించుటకు 2000 సంవత్సరాల క్రితము లోకరక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి సిలువలో ఆయన మన కొరకు తన ఆఖరి రక్తపు బొట్టు వరకు ఇదిగో ఆయన ధారపోసి ప్రపంచ మానవులు చేసిన ఇదిగోనండి ఆ అపరాధమునకు ఆయన ఫైన్ చెల్లించాడు. కాబట్టి ఆయన ఏం చేశాడంటేనండి, చనిపోయిన మనలను ఆయన బ్రతికించి విడిపించి మనకు జీవమును అనుగ్రహించాడు. పాపం చేసి, అపరాధం చేసి చనిపోయిన మనలను దాని నుంచి విడిపించి జీవమును అనుగ్రహించాడు. ఆ జీవము అనేది అది వేరే అండి. ఇప్పుడు మనము జీవిస్తున్న ఈ జీవం కాదండి. మరణించిన మనలను విడిపించి జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి అందుకే ఆయన అంటున్నాడు, ఇందులో ప్రేమ ఉన్నది. చనిపోయిన మనల్ని వదులుకోవాలనుకోలేదు దేవుడు. నా కుమారుని పంపిస్తాను. ఏ కుమారుడు అంటే ప్రియ కుమారుని పంపిస్తాను. తన ఆఖరి రక్త బొట్టు వరకు చిందిస్తాడు. అదిగో మనుషుల పాపముల నుంచి ఆయనే విమోచిస్తాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఇది ఒక కారణం అయితే, ఇక రెండవ కారణం ఏంటంటే, యేసుక్రీస్తు వారు రెండవ రీజన్ ఏంటంటే, యేసుక్రీస్తు వారు బ్రతికిన సంవత్సరాలు ఎన్నండి? ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఓకేనా? ఎన్ని సంవత్సరాలకు బ్యాప్టిజం తీసుకున్నాడు ఆయన? చెప్పాలమ్మా. ఎందుకు 30 సంవత్సరాలకే బ్యాప్టిజం తీసుకున్నాడు? ఎందుకంటే పాత నిబంధన గ్రంథంలో 30 సంవత్సరాలు ఉండాలి అని ఆల్రెడీ దేవుడు కోడ్ చేశాడు. కనుక పాత నిబంధనలో ఉంటుంది అది. రైట్. ఇప్పుడు 30 సంవత్సరాలకు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత ఎన్ని సంవత్సరాలు బతికాడు? ఇంకా 3.5 సంవత్సరాలు బతికాడు. మరి 3.5 సంవత్సరాల వరకు ఎందుకు వెయిట్ చేశాడు? బ్యాప్టిజం తీసుకోగానే వెంటనే చనిపోతే అయిపోయేది కదా. ఇప్పుడు బ్యాప్టిజం తీసుకున్న తర్వాత వెంటనే శిలువ మరణం పొందితే అయిపోయేది కదండి. 3.5 సంవత్సరాలు ఆయన ఎందుకు వెయిట్ చేశాడు? ఇంతకు ఆయన వచ్చింది ఎందుకు? ఆయన ఎందుకు వచ్చాడండి? ఆయన మరణించడానికి వచ్చాడు. మన పాపముల కొరకు మరణించడానికి వచ్చాడు. మరి పాపముల కొరకు మరణించడానికి వచ్చిన ఆయన 30వ ఏట బ్యాప్టిజం తీసుకున్నప్పుడు అప్పుడే ఎందుకు చనిపోలేదు? 3.5 సంవత్సరాలు ఆయన ఎందుకు వెయిట్ చేశాడు? ఇంతకు ఆయన ఎందుకు వచ్చాడో యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అంటే ఆయన ఎందుకు వచ్చాడు అంటే, మనుషుల పాపములు మోసుకొని పోవడానికే వచ్చినప్పుడు మరి 30వ ఏట ఆయన ఎందుకు చనిపోలేదు? ఎందుకు మరణించలేదు? 3.5 సంవత్సరాలు ఆయన ఎందుకు వెయిట్ చేశాడు?
ఎందుకంటే వెయిట్ చేశాడు? ఏ కారణం చేత వెయిట్ చేశాడండి? ఎందుకంటే ఆయన మరొక కారణంతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఏ కారణంతో? యోహాను సువార్త, దయచేసి యోహాను సువార్త 18వ అధ్యాయము, ఆయన ఎందుకు పుట్టాడో మరొక కారణాన్ని చెబుతున్నాడు. 18వ అధ్యాయము, దయచేసి 18వ అధ్యాయం 37, 38 వచనాలు మనమందరం కూడా చదువుకుందాము. 37, 38 చదువుకుందాం. అందుకు పిలాతు, నీవు రాజువా? ఆయన అడగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. నేను ఎందుకు పుట్టాను అంటే సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అంటున్నాడు. అంటే ఆయన ఎందుకు పుట్టాడో కారణం చెబుతున్నాడు. సత్యము గూర్చి నేను సాక్ష్యం ఇవ్వాలి. ఇంతకీ ఈ సత్యాన్ని ఎవరు నేర్పించారు ఆయనకి? ఎవరు నేర్పించారు అంటేనండి, అదే యోహాను సువార్త 12వ అధ్యాయము, దయచేసి యోహాను సువార్త 12వ అధ్యాయము 49, 50 వచనాలు మనమందరం కూడా మాటలాడవలెనో. నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, మరియు ఆయన ఆజ్ఞ నిత్య జీవమని నేను ఎరుగుదును గనక నేను చెప్పు సంగతులను తండ్రి నాతో చెప్పిన ప్రకారము చెప్పుచున్నాను నేను. అంటే ఇదిగోనండి, యేసుక్రీస్తు వారికి తండ్రి ట్రైనింగ్ ఇచ్చాడు. తండ్రి శిక్షణ ఇచ్చి, ట్రైనింగ్ ఇచ్చి, ఇదిగోనండి సత్యము ప్రకటించు ఈ భూమి మీదకి వెళ్ళి అని సత్యము ప్రకటించడానికి నేను పుట్టాను. నేను ఎందుకు పుట్టాను అంటే నేను చెప్పవలసిన సత్యం ఉన్నది. ఎందుకంటే మోషే నుండి మలాకి వరకు ఎవరు చెప్పలేదండి సత్యం, నేను చెప్పవలసిన సత్యం ఉన్నది. అందుకే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు చెప్పుటకు యేసు ప్రభు వారు ఆయన జన్మించవలసిన పరిస్థితి వచ్చింది. అందుకే ఆయన ఏమంటున్నాడు? మార్క్స్ వార్తలో ఆయన ఏమన్నాడు? మొదటి అధ్యాయము 38వ వచనంలో, మొదటి అధ్యాయము 38వ వచనం మనం చూడగలిగితే, ఆయన ఇతర సమీప గ్రామములలోనూ నేను ప్రకటించున్నట్లు వెళ్ళుదుము రండి, ఎందు నిమిత్తమే కదా నేను పరలోకము నుండి బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. ఆయన ఎందుకు వచ్చాడండి భూమి మీదకి? ఎందుకు వచ్చాడంటే తండ్రి దగ్గర ఆయన సత్యమును విన్నాడు, ఆయన ట్రైనింగ్ ఇచ్చాడు. భూమి మీదకి వచ్చి గ్రామాలు, పట్టణాలు, దేశాలు ప్రభువు తిరిగి ఆయన సత్యము ప్రకటించాడు. అందుకేనండి ఆయన 3.5 సంవత్సరాలు వెయిట్ చేశాడు. అందుకంటున్నాడు, పదండి ఇతర సమీప గ్రామములోనూ నేను ప్రకటించ వెలుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చి తినని వారితో చెప్పాను. అంటే సత్యమును ప్రతి ఒక్కరికి అందించడానికి యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు వెయిట్ చేశాడండి. 3.5 సంవత్సరాలు వెయిట్ చేశాడు. మరి మొత్తం చెప్పాడు ఆయన? దేవుడు ఏదైతే చెప్పమని నేర్పించి భూమి మీదకి పంపించాడో ఆయన మొత్తం చెప్పాడా? సత్యం చెప్పాడా? ఆయన అంటున్నాడు, ఏం చెప్పాడో దయచేసి యోహాను సువార్త 17వ అధ్యాయంలో కూడా ఆయన అన్నాడు. 17వ అధ్యాయము 4వ వచనం మనం చూడగలిగితే, చేయుటకు నీవు నాకిచ్చిన పని ఏం పని? అది ఏం పనండి? ఆయన చెప్పవలసిన మాటలున్నాయి, ఆయన చెప్పవలసిన సత్యం ఉంది. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి
భూమి మీద నిన్ను మహిమపరచితిని. ఆయన అంటున్నాడు, తండ్రి ఏ సత్యము చెప్పమని నన్ను భూమి మీదకి పంపించావో అది నేను చెప్పేశాను తండ్రి, అది నేను చెప్పేశాను, మొత్తం చెప్పేశాను తండ్రి నేను. అందుకే ఇక్కడ నేను చెప్పవలసింది కంప్లీట్ అయిపోయింది, నేను చెప్పవలసింది కంప్లీట్ అయిపోయింది అంటున్నాడు. 2 సార్లు అంటాడండి ఆయన. ఇక్కడేమో నేను చెప్పవలసింది కంప్లీట్ అయిపోయింది అంటున్నాడు, సిలువలో ఆయన అన్నాడు సమాప్తమైనది అన్నాడు. అంటే ఇక్కడ కంప్లీట్ అయింది ఏంటి, అక్కడ కంప్లీట్ అయింది ఏంటంటే, ఇక్కడ ఏదైతే ఆయన సత్యం చెప్పాలో దాన్ని ముగించేశాడు. అక్కడేమో ఏదైతే ఆయన ప్రాణం పెట్టాలో ఆ ప్రాణం పెట్టే కార్యక్రమము సమాప్తమైనది. అందుకే 30వ ఏట బ్యాప్టిజం తీసుకొని 3.5 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేశాడు అంటే ఆయన సత్యము ప్రకటించడానికి వచ్చాడు. అందుకే ఫిలాతో అంటున్నాడు, సత్యము ప్రకటించుటకు నేను ఈ భూమి మీద పుట్టి తిని. అందుకే మీరు 1 రూపీ కాయిన్ మీద ఎప్పుడైనా గమనించండి, దాని మీద ఏముంటుందండి, సత్యమేవ జయతే అని ఉంటుంది. సత్యమేవ జయతే. సత్యము అంటే బైబిల్ గ్రంథంలో ఆయన అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆ సత్యమే వాక్యము. కాబట్టి గ్రామాలు తిరిగాడండి, నిద్రలేదండి. ఆయన పట్టణాలు తిరిగాడు. ఇదిగోనండి ఆయన ఎంత అలసిపోయాడంటే ఓడలో ఆయన పడుకున్నప్పుడు ఆ తుఫాను, సముద్రము అంతా కూడా పొంగుతుంటే, ఆ వర్షం పడుతుంటే కూడా అంత గాఢ నిద్రలోనికి వెళ్ళిపోయాడంటే ఎంత అలిసిపోయాడు మీరు ఆలోచించండి, ఎంత అలిసిపోయాడు. అందుకే పట్టణాలు గ్రామాలు తిరిగి 3.5 సంవత్సరాలు ఆయన ఇదిగో సత్యమును ప్రకటించాడు. అందుకే 3.5 సంవత్సరాలు ఆయన వెయిట్ చేశాడు. అందుకే 30వ ఏట ఆయన చనిపోలేదు. ఇది 2వ కారణం. అయితే ఇక 3వ కారణాన్ని కూడా మనం ఆలోచన చేయగలిగితే, యేసుక్రీస్తు వారికి అసలు 30 సంవత్సరాలు ఎందుకండి? ఇప్పుడు ఆదాం గారు ఉన్నారండి. ఆదామును ఎలా చేశాడు? డైరెక్ట్గా ఆయన యవనస్తుడిగా చేశాడు, అవునా కదా? ఆదామును డైరెక్ట్గా యవనస్తుడిగా దేవుడు తయారు చేశాడు, ఆయన నిర్మించాడు. మరి అలాంటిది యేసుక్రీస్తు వారికి ఏముందండి? ఆయనకు శిశుదశ ఉంది, ఆయనకు బాల్యం ఉంది, ఆయనకు యవ్వనం ఉంది. ఎందుకు ఆయన 30 సంవత్సరాల వయసు ఆయన ఎందుకు ఇచ్చాడు? ఎందుకు అంత వయసు ఎందుకు ఆయనకు? డైరెక్ట్గా యేసుక్రీస్తు వారిని యవ్వనస్తుడిగానే పుట్టించవచ్చు కదా అంటే, దేవుడు అనుకుంటే పుట్టించేవాడు. అందుకే ఒక పేరుందండి, ఆయన మొదట ఆదాం అయితే, ఆది కాండంలో కనపడ్డ ఆయన మొదట ఆదాం అయితే, యేసుక్రీస్తు వారు కడపటి ఆదాము. అంటే ఆదాములాగా డైరెక్ట్గా యవనస్తుడిగా ప్రభువును పుట్టించవచ్చు. కానీ ఎందుకు ఆయన శిశువుగా, ఎందుకు ఆయన బాల్యమో, ఎందుకు ఆయనకు యవ్వనాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఎందుకుంది? ఇవన్నీ కూడా ఆయనకు ఎందుకున్నాయి అన్నప్పుడు అండి, ఎందుకున్నాయి అంటే, దయచేసి అందరం కూడా యోహాను సువార్త 13వ అధ్యాయము, యోహాను సువార్త 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. మీరును చెయ్యవలెనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని. ఎందుకండి ఆయనకు ఇన్ని దశలు ఎందుకున్నాయి అంటే, మనకు మాదిరి, ప్రపంచానికి రోల్ మోడల్గా ఉండడానికి, ఒక మాదిరిగా ఉండడానికి. ఇదిగోనండి ఆయనకు శిశుదశ, ఆయనకు బాల్యము, ఆయనకు యవ్వనమును దేవుడిచ్చాడు. ఎందుకంటే మనకు మాదిరి. అసలు బ్యాప్టిజం ఎవరు తీసుకోవాలండి? అమ్మ, బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలమ్మా? బ్యాప్టిజం ఎందుకు తీసుకోవాలి? ఎందుకండి బ్యాప్టిజం తీసుకునేది? అమ్మా, పాప క్షమాపణ నిమిత్తం మనము బ్యాప్టిజం తీసుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తము మనము బ్యాప్టిజం తీసుకోవాలి. మరి ఇప్పుడు ప్రభు ఏమైనా పాపం చేశాడా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించగలడని అడిగినప్పుడు మరి ఆయన ఎందుకు బ్యాప్టిజం తీసుకున్నాడు అంటే, మాదిరి. అదే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము
21వ వచనాన్ని కూడా దయచేసి మనం చదువుకుందాము. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. అంటే ఆయనకు ఎందుకండి 30 సంవత్సరాల వయసు ఆయనకు ఎందుకండి అంటే, ఇదిగోనండి మనకు మాదిరి. అందుకే ఆయనకు శిశు దశ ఉన్నది, ఆయనకు బాల్య దశ ఉన్నది, ఆయనకి యవ్వనం ఉన్నది. అందుకే బాల్యంలో ఎలా ఉండాలో మీ అందరికీ తెలిసిన మాటే, మనం అందరం చదువుకునే మాటే. ఏం మాట ఉన్నదండి? బాల్యంలో ఆయన ఎలా ఉన్నాడట? లూకాసు వార్తలో ఎలా ఉన్నాడట ఆయన బాల్యంలో? 2వ అధ్యాయము 52వ వచనంలో ఏమని ఉందండి? 2వ అధ్యాయం 52వ వచనములో వర్ధిల్లుచుండెను. 51వ వచనం కూడా, అంతటా ఆయన అంటే తల్లిదండ్రులతో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఏ వయసులో? అప్పుడు ఎంతండి ఆయన వయసు? 12 సంవత్సరాల వయసు. 12 సంవత్సరాల వయసు అంటే బాల్యములో తల్లిదండ్రికి లోబడి ఉండెను. ఆయన ఎలా బతికాడటండి? జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయ్యందును, మనుషుల దయ్యందును వర్ధిల్లుచుండెను. నీకు దేవుని దయ ఉండాలి, మనుషుల దయ కూడా ఉండాలి. అప్పుడప్పుడు కొన్ని వెహికల్స్ మీద తల్లిదండ్రుల దీవెనలతో అని రాసుకుంటారు. అంటే దేవుని దయ ఉండాలి, మనుషుల దయ కూడా ఉండాలి. ఇప్పుడు బాల్యంలో ఆయన ఎలా ఉన్నాడు అంటే తల్లిదండ్రులకు లోబడి ఉండెను అని మనం చదువుకుంటున్నాం. మరి ఈ రోజున్న పిల్లలకు ఏం చెబుతున్నాడు? పిల్లలకి ఏం చెప్పాడంటే, పిల్లలకు కూడా అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసిన పత్రికలో పిల్లలకి ఏం చెప్పాడో మీరు చూడగలిగితే దయచేసి కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనాన్ని దయచేసి చదువుకుందాం. 3:20 పిల్లలారా అన్ని విషయములలోనూ మీ తల్లిదండ్రి మాట వినుడి, ఇది ప్రభువును బట్టి మెచ్చుకొనదగినది. ఎంతమంది తల్లిదండ్రులు, మరి తల్లిదండ్రులకు ఎంతమంది పిల్లలు వాళ్ళ మాట వింటున్నారో మీరు ఆలోచించండి. ఎదురు తిరిగే పిల్లలు లేరా? తల్లిదండ్రులను తిట్టే పిల్లలు లేరా? తల్లిదండ్రులకు ఎదురుగా మాట్లాడే పిల్లలు లేరా? అందుకే అంటున్నాడు, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రి మాట వినండి. అందుకు ప్రభువు ఏ విధముగా అయితే లోబడి ఉన్నాడో మీరు కూడా మీ తల్లిదండ్రికి లోబడి. ఇలా యేసుక్రీస్తు వారి జీవితమే ఒక మాదిరి. ఆ మాదిరే క్రీస్తు నడిచిన అడుగు జాడలు. ఆ మాదిరే యేసుక్రీస్తు వారు నడిచిన అడుగుజాడలు. ఆ అడుగుజాడలే ఇదిగోనండి యేసుక్రీస్తు వారు వేసిన మార్గము. అందుకే ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అంటే ఒక మార్గము స్థాపించుటకు, అంటే ఒక మాదిరిని చూపించడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చాడు. ఒక మార్గము చూపించడానికి వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, నేనే మార్గం. ఇలా బ్రతకండి. ఇదిగో తల్లిదండ్రుల దగ్గర ఇలా ఉండండి, పెద్దల దగ్గర ఇలా ఉండండి, బంధువుల దగ్గర ఇలా ఉండండి, ఇదిగో స్నేహితుల దగ్గర ఇలా ఉండండి, శత్రువుల దగ్గర ఇలా ఉండండి అని ఆయన ఒక మాదిరి చూపించాడు. ఆ మాదిరే అడుగుజాడలే మార్గము అంటే ఆయన ఎందుకు వచ్చాడంటే ఒక మార్గము స్థాపించడానికి వచ్చాడు. చాలామంది క్రైస్తవులు అంటారు క్రైస్తవ్యం ఒక మతం అంటారు. అసలు మతం అన్న పదం బైబిల్లో ఎక్కడ లేదు. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మీరు చదవండి. అసలు క్రైస్తవ మతం అన్న పదము బైబిల్ గ్రంథంలో లేదు. కాబట్టి ఆయన ఎందుకు వచ్చాడంటే మార్గము స్థాపించడానికి వచ్చాడు. ఇప్పుడు 3 కారణాలు చెప్పాను. ఒకటి, ఎందుకు వచ్చాడండి ఆయన? ఇదిగో పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన మనలను విడిపించి మనకు జీవమునివ్వడానికి వచ్చాడు. రెండవది, సత్యమును ప్రకటించుటకు ఆయన పుట్టాడు. మూడవది, మార్గము స్థాపించుటకు అంటే మాదిరి చూపించుటకు
యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చాడు. ఈ కారణాలతో కూడా ఆయన ఈ భూమి మీదకు వచ్చాడు. మరి ఇప్పుడు జీవము రావాలి అంటే మనం ఏం చేయాలి అంటే మారు మనసు పొందుకోవాలి. జీవం రావాలంటే మనం ఏం చేయాలండి? ఆ నిత్య జీవం రావాలి అంటే పొందుకోవాలంటే మనం ఏం చేయాలండి? మారు మనసు పొందుకోవాలి. మారు మనసు పొందుకున్న తర్వాత సత్యాన్ని మనం వినాలి, సత్యవాక్యాన్ని మనం వినాలి. ఆ సత్యవాక్యాన్ని మనం వింటూ క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. ఆయన అడుగు జాడలలో మనం అడుగులేసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఇదే క్రైస్తవ్యము. ఇది స్థాపించడానికే ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనకు జీవం ఇవ్వడానికి వచ్చాడు, మనకు సత్యం చెప్పడానికి వచ్చాడు, మనకు ఒక మాదిరి చూపించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ప్రభువు మనకు మాదిరి అయితే మరి మీరు ఎవరికి మాదిరి? ఎంతమందికి మీరు మాదిరిగా ఉన్నారు? సంఘంలో మాదిరిగా ఉన్నారా? కుటుంబాల్లో మాదిరిగా ఉన్నారా? సమాజంలో మాదిరిగా ఉన్నారా? మీరు ఎలా ఉన్నారో ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలని కోరుకుంటూ, ఈ కారణాలతో ప్రభువు ఈ భూమి మీదకి రావటం జరిగింది. ఇంకొన్ని విషయాలు, మరికొన్ని కారణాలు దేవుని చిత్తమైతే రాబోయే దినములో మనం విందాము. దేవుడి మాటలు మన హృదయములో ఫలింపజేయును గాక. ఆమేన్, ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో ఈ వాక్కులు మనలో ఫలించినట్లు మన మధ్యలో ఉన్న శ్రీమతి జె. లక్ష్మీ కుమారస్వామి గారు వారు ముందుకు విచ్చేసి మనల్ని ప్రార్థనలు నడిపించవలసిందిగా మనవి చేస్తున్నాం.